బ్రో నీకు డబ్బులు ఎక్కువ అయిపోయాయి కదా. జనరల్ గా చెప్తున్నా, నీకు మనీ ఎక్కువ అయిపోయింది కదా. లేకపోతే మాట చెప్పు, నువ్వు రూమ్ లో ఒకడు ఉన్నావు, ఒక లైట్ ఒక ఫ్యాన్ ఆన్ చేసి సరిపోయింది కదా. నా లైట్ నా ఫ్యాన్ కూడా ఆన్ చేయాలా? ఇప్పటికే కరెంట్ బిల్ ఎక్కువ అయిపోతుంది. నీకు మరీ అంత డబ్బులు ఎక్కువ అయిపోతే నా కరెంట్ బిల్ కూడా నువ్వు కట్టి. నెక్స్ట్ టైం నేను చెప్తున్నాను, నువ్వు ఒక్కడు ఉంటే ఒక ఫ్యాన్ ఒక లైట్ ఆన్ చేసుకో, లేక అది ఆన్ చేయడం మాని, కానీ నాకు మాత్రం ఆన్ చేయకు. బ్రో ఆ బెడ్ చూసావా? కదా నా బెడ్ చూసావా? ఒకసారి నీ బెడ్ చూడు. ఏటి బ్రో అది? ఒకసారి నీ బెడ్ చూడు బ్రో, మొత్తం గజిబిజిగా. ఏటి బ్రో, ఒక మాట చెప్తాను, చైర్ కూర్చోడానికే కదా. ఏటి టవల్ ఏటి ఏటి అసలు? ఈ టవల్ నీకు ఆడేయదంటే అక్కడ తోడదు కదా, అక్కడ వేసుకోవచ్చు కదా బ్రో. ఏంటి ఇది బ్రో? ఇలాగైతే అవ్వదు బ్రో, సర్దు మొత్తం సర్దు. బ్రో నువ్వు వాటర్ తాగేవా? వాటర్ తాగితే ఫిల్ చేయాలి కదా, ఇలా ఖాళీగా వదిలేస్తావు ఏంటి? అయినా నువ్వు ఎవరిని అడిగి నువ్వు తాగావు? అలా ఎలా తాగుతావు బ్రో? నీకు వాటర్ బాటిల్ లేదా? నీ వాటర్ బాటిల్ ఉంది కదా, నీళ్ళు తాగొచ్చు కదా బ్రో. ఇలా అడక్కంట నా వాటర్ బాటిల్ ముట్టిసి నువ్వు తాగ బ్రో, సరేనా? ఒకవేళ తాగినా ఫిల్ చేసి పెట్టు, సరేనా?